నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన అతనికి పాస్‌పోర్ట్ నిరాకరించడం తప్పు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మోషి తీర్పిచ్చారు. కలకత్తా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ రీజనల్ పాస్‌పోర్ట్ అఫైర్స్ కలకత్తా పాస్‌పోర్ట్ ఆఫీసుకి రిలీజ్ చేయమని ఆదేశించింది గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం. విదేశాలకు వెళ్ళడం, పాస్పోర్ట్ తీసుకోవడం వాళ్ళ హక్కు. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దాన్ని తిరస్కరించడానికి వీల్లేదని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు పాస్పోర్ట్ ఇవ్వడానికి వీల్లేదని ఆదేశాలని గౌరవ సుప్రీంకోర్టు తిరస్కరించి పాస్పోర్ట్ రిలీజ్ చేయమని ఆదేశించింది. గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా ఒకరి పాస్పోర్ట్ని రిజెక్ట్ చేయడం, రిఫ్యూజ్ చేయడం తప్పు అని. కేవలం క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించడం తప్పు అని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సెటిసైడ్ చేసి పాస్పోర్ట్ రిలీజ్ చేయమని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటంటే, కేవలం క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నంత మాత్రాన ముద్దాయికి పాస్పోర్ట్ నిరాకరించడానికి వీల్లేదు అని. మహేష్ కుమార్ అగర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే అనదర్ కేసులో ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది.